సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఏచూరి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన ప్రాణం పోయినా సిద్ధాంతాల కోసం కట్టుబడిన వ్యక్తి ఏచూరి అని అన్నారు చంద్రబాబు. వైపు సిద్ధాంతాల కోసం ఫైట్ చేస్తూనే మరోవైపు వ్యక్తిగతంగా అందరితోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించారని చెప్పారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవతో కాంగ్రెస్ కు ఏంటి సంబంధం అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని మరోసారి బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని అన్నారు. ఆయన హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ జీవో నంబర్ 99 ని ఛాలెంజ్ చేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు కీలక పదవులు ఇచ్చారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఆయన నియమించారు. దీంతో పాటు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు. జైల్లో పెడితే భయపడేవాడిని తాను కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. జైలు నుంచి 100 రెట్ల బలం ఆత్మవిశ్వాసంతో తిరిగి వచ్చారని ఆయన చెప్పారు. తన చివరి రక్తం బొట్టు కూడా దేశం కోసమే ధారపోస్తానని ఆయన అన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ప్రతిసారి దేవుడు తనకు అండగా ఉన్నాడని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. సీబీఐపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యున్నత దర్యాప్తు సంస్థ పంజరం నుంచి బయటకు రావాలని సూచించింది. విచారణ నిజాయితీగా జరగటం లేదు, అరెస్టులు పక్షపాతంగా జరుగుతున్నాయనే భావనను తొలగించుకోవాలని చెప్పింది. సీబీఐ పంజరంలో లేని చిలుక అన్న భావన ప్రజలకు కలగాలని సుప్రీంకోర్టు సూచించింది. జమ్మూ కాశ్మీర్లో కిష్టార్ జిల్లాలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 2 ఆర్మీ జవాన్లు మృతి చెందారు. మరో 2 గాయపడ్డారు. ముందస్తు సమాచారంతో ఆర్మీ జవాన్లు పోలీసులు ఛత్రూ బెల్ట్ లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఛత్రూ పోలీస్ స్టేషన్ పరిధిలోని పింగల్ దుగ్గడ అటవీ ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది సర్చ్ చేస్తున్న టైంలో ఉగ్రవాదులు కాల్పులకు జారిపడ్డారు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా కేంద్రం మార్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ఈ మార్పు జరిగిందని ఎక్స్ లో అమిత్ షా పోస్ట్ చేశారు. గత పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తుందని చెప్పారు. శ్రీ విజయపురం అనేది భారత స్వతంత్రం పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు. ఆయన భారత రాజకీయాలకు ఇతర దేశాలు మాట్లాడితే తమకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. కానీ వారి రాజకీయాలపై తమ కమెంట్స్ వినడానికి కూడా సిద్ధంగా ఉండాలని క్లారిటీ ఇచ్చారు. జెనీవాలోని ప్రవాస భారతీయులతో భేటీ అయిన ఆయన ఈ కమెంట్స్ చేశారు. స్మార్ట్ షాడో క్రూజ్ మిసైల్స్ ను యుక్రెయిన్ కు అందించేందుకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. వీటి సాయంతో రష్యా భూభాగాల్లోకి మరింత చొచ్చుకు వెళ్లేందుకు యుక్రెయిన్ రెడీ అవుతోంది. ఇప్పుడు కీవ్ కు అధునాతన ఆయుధాలు అందిస్తే పాశ్చాత్య దేశాలు తమతో నేరుగా యుద్ధం చేసినట్టేనని గతంలోనే పుతిన్ అన్నారు. దీంతో మాస్కో అణ్వాయుధాల వాడకంపై ఆలోచన చేయొచ్చనే ఆందోళన నెలకొంది.